జస్టిస్ సూర్యకాంత్ గారు 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన టెన్యూర్ కంపారిటివ్గా ఈ మధ్యకాలంలో వస్తున్న చీఫ్ జస్టిస్తో చూస్తే కనుక ఈయన టెన్యూర్ లాంగెస్ట్ అనమాట. 9th February 2027 అంటే దాదాపు 15 మాసాల పాటు ఈయనే మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా కంటిన్యూ కానున్నారు. మనకి 52వ సీజే బిఆర్ గవాయ్ గారు నిన్న రిటైర్ అయిపోయారు అనమాట. అంటే నవంబర్ 23వ తారీఖున గవాయ్ గారు రిటైర్ అయిపోయారు. నవంబర్ 24వ తారీఖున జస్టిస్ సూర్యకాంత్ గారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ప్రెసిడెంట్ ముందు తన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇండియన్ జ్యుడిషియరీ అనేది ఒక క్రూషియల్ మూమెంట్లో ఉంది. ముఖ్యంగా రాజ్యాంగపరమైన అంశాలు కావచ్చు, సమాఖ్యాపరమైన అంశాలు కావచ్చు, ఎన్నికల సంస్కరణలు కావచ్చు, సివిల్ లిబర్టీస్ కావచ్చు, అదేవిధంగా గవర్నెన్స్ యొక్క పాత్ర కావచ్చు, ఒకటా రెండా అనేక రాజ్యాంగపరమైన క్వశ్చన్స్ ఇప్పుడు సుప్రీంకోర్టు ముందున్నాయన్నమాట. ఈ టైంలో జస్టిస్ సూర్యకాంత్ గారి ప్రమాణ స్వీకారం వచ్చే ఆయన 15 మాసాల టెన్యూర్ అనేది చాలా క్రూషియల్ అని చెప్పుకోవచ్చు. మనకు తెలుసు మన రాజ్యాంగంలో ఆర్టికల్ 124 Clause 2 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేస్తారు. ఒక కన్వెన్షన్ భారత రాజ్యాంగంలో ఉన్న ఆచారం ప్రకారం, మన వ్యవస్థలో ఉన్న ఒక కన్వెన్షన్ ప్రకారం ఎవరైతే సుప్రీంకోర్టులో సీనియర్ జడ్జి ఉంటారో వాళ్ళే సీజీ అవుతారనమాట. కొన్నిసార్లు అప్పుడప్పుడు ఇది బ్రేక్ అయినా సరే సాధారణంగా సీనియర్ మోస్ట్ జడ్జే సీజీ అవుతారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఓత్ అనేది ప్రమాణ స్వీకారం అనేది 3rd షెడ్యూల్ ప్రకారం జరిగిద్ది అనమాట.